ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము. నీ దేవుడైన యెహోవా కనికరముగల దేవుడు గనుక నిన్ను చెయ్యి విడువడు, నిన్ను నాశనం చెయ్యడు. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయం 31వ వచనం. ప్రియ సహోదరి సహోదరా, ఈ శ్రేష్టమైన వాగ్దానం మన పరలోకపు తండ్రి తన బిడ్డలమైన మనందరి ఎడల నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఆ దేవాది దేవుడు నిన్ను నన్ను మనందరినీ ప్రేమించి ఈ దినము వరకు సజీవులనుగా ఉంచి శరీరానికి కావలసిన ఆహారాన్ని, అదే విధంగా ఆత్మకు కావలసిన ఆహారాన్ని మనకందిస్తూ వస్తున్నాడు. నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చెయ్యి విడువడు, నిన్ను నాశనం చెయ్యడు అని దేవుడు ఈ దినమున చక్కటి వాగ్దానాన్ని మనకిస్తున్నాడు. అవునండి, మన దేవుడు ఎంతో కనికరము, జాలి, దయ, కరుణ కలిగిన వాడు. ఈనాడు చాలా మంది అంటారు, ఆ దేవునికి కొంచెం కూడా కనికరం లేదు, గింతైనా జాలి లేదు, మేమెన్ని బాధలను అనుభవిస్తున్నాము, ఫలానా వారు ఎంతో కన్నీరు కార్స్తున్నారు, మేమెంతగా ప్రయాసపడుతున్నాము, ఎంతో కష్టపడుతున్నాము, ఎంతో కాలం నుండి అనారోగ్యం చేత బాధించబడుతున్నాము, దినదినము మా ఆరోగ్యం క్షీణిస్తుంది, కుటుంబంలో, మా ఊరిలో, మా రాష్ట్రంలో, మా దేశంలో ఎన్నో వ్యతిరేకతలు, విపత్కర పరిస్థితులు, నష్టాల పాలవుతున్నాము, ఎన్నో కష్టాలను అనుభవిస్తున్నాము, ఆశ్రయాన్ని కోల్పోయి నిరాశ్రయమైనాము, గృహం లేదు, ఆహారం లేదు, సరైన వస్త్రాలు లేవు, ఎన్నో అల్లర్లు, ప్రమాదాలు, ఆటంకాలు, నిందలు, అవమానాలు, ఇలా చెబుతూ పోతే అనేకంగా ఉన్నాయి. ఇంత విపత్కర కఠినమైన పరిస్థితిలో కూడా దేవుడెందుకు మమ్మల్ని పట్టించుకోవడం లేదు? ఎందుకు మా పక్షమున కార్యం చెయ్యడం లేదు? ఎంతకాలం ఈ యొక్క బాధలు, ఎంతకాలం ఈ ఇబ్బందులు అని ఎన్నో రకాలుగా బాధపడే బిడ్డలు ఈ సమయాన ఉంటున్నారు కదా. ప్రియ సహోదరి సహోదరుడా, మా మొరలను వినడం లేదు, మాకు సహాయం చెయ్యడం లేదు, మమ్మను చూడడం లేదని నువ్వు దేవుని గురించి అనుకుంటున్నావేమో. ప్రియ విశ్వాసి, ఆ దేవుడు నిన్ను చెయ్యి విడిచిపెట్టడు, నీకు తప్పకుండా సహాయం చేస్తాడు. ఈనాడు నువ్వు సజీవ లెక్కలో ఉన్నావంటే అది నీ గొప్పతనం కాదు, నీ బలం, నీ శక్తి కాదు, కేవలం దేవుని కృప మాత్రమే. ఈ దినమున నీవు నీ కుటుంబంతో సంతోషంగా జీవించగలుగుతున్నావంటే ఆ దేవుడు చేసిన గొప్ప కార్యం కాదా? కాబట్టి మనం ఎప్పుడూ కూడా దేవుడు విడిచిపెట్టాడు, దేవుడు పట్టించుకోవడం లేదు అనే మాటలను అనకుండా దేవునికి ప్రార్థించుదాము. ప్రతి పరిస్థితిలో దేవుని వైపే చూద్దాము. నా దేవుడు నాకు సహాయం చేస్తాడు, నా దేవుడు నన్ను చెయ్యి విడిచిపెట్టడు, నా దేవుడు నాకు తోడుగా ఉంటాడు అన్న నిరీక్షణ కలిగి మనం దేవుని సహాయం కొరకు ఎదురు చూస్తే తప్పకుండా ఆ దేవుడు గొప్ప సహాయాన్ని మనకు అందిస్తాడండి. ప్రియ సహోదరి సహోదరుడా, ఒక్కసారి ఆలోచించు. ఆనాడు దేవుడు ఏర్పరచుకున్న ప్రజలు, దేవుని బిడ్డలైన ఇశ్రాయేలీలు ఎంతగా ఐగుప్తు దేశంలో బాధించబడ్డారు కదండి. ఎంతకాలం బానిస బ్రతుకులను బ్రతికారు వారు. ఇక వారికి విడుదల లేదు. ఈ విధంగానే మేము మరణిస్తామేమోనని ఆశలు కోల్పోయిన వారి బ్రతుకులలో మన దేవుడు వెలుగును అనుగ్రహించాడు కదా, వారి ఆశను తృప్తిపరచాడు కదా. ఐగుప్తు బానిసత్వం నుండి, ఇనుప కొలిమి నుండి, ఆ యొక్క కఠినమైన శ్రమల నుండి, విరోధుల చేతుల నుండి, శత్రువుల కుట్రల నుండి, కఠినమైన బాధ నుండి, ఫరో నుండి ఆ దేవుడు ఎంత అద్భుతంగా ఇశ్రాయేలు ప్రజలను రక్షించినాడండి. నీ దేవుడైన యెహోవా దహించు అగ్నియు రోషముగల దేవుడై ఉన్నాడండి. తన బిడ్డలకు హాని కలిగితే చూస్తూ ఊరుకుండేవాడు కాదు, తప్పకుండా రక్షిస్తాడు. మనము ఆయనకు మొరపెట్టునప్పుడెల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపంగా ఉన్నట్టు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపంగా ఉన్నాడు? ఆయన మన ఎడల కనికరం చూపేవాడు, మనల్ని విడిచిపెట్టడు, మనల్ని నాశనం చెయ్యడు. ప్రియ విశ్వాసి, మనల్ని తనకు స్వకీయ జనముగా చేసుకున్నాడు. ఐగుప్తు దేశం నుండి, ఇనుప కొలిమి నుండి, కొరడా దెబ్బల నుండి రక్షించింది మనల్ని చెయ్యి విడిచిపెట్టడానికేనా? కాదండి, ఆయన ఎన్నటికీ మనల్ని విడువడు. కాబట్టి ఈ దినము నుండి ఆ దేవుని మీద సనగకుండా, గునగకుండా, ఆయన ప్రేమను సందేహించకుండా, దేవునిని ప్రశ్నించకుండా మన పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో ఆ దేవునిని వెతికితే, ఆయనకు ప్రార్థిస్తే
తప్పకుండా దేవుడు మనకు ప్రత్యక్షమవుతాడు. ఈనాడు నువ్వు కూడా దేవుని వెతికే గుంపులో ఉన్నట్లయితే నీకు సంబంధించిన ప్రతి బాధ కలిగే పరిస్థితులన్నిటినీ ఆ దేవుడు బహుగా దూరపరుస్తాడు. దేవుడు నీకు గొప్ప ఉద్యోగాన్నిస్తాడు, నీకు ప్రమోషన్ ట్రాన్స్ఫర్ ని అనుగ్రహిస్తాడు, నీ వ్యాపారంలో తోడుగా ఉంటాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. ఈనాడు నువ్వెంతో బాధపడుతున్నావేమో, నాకు దేవుడు ఉద్యోగాన్ని ఇవ్వడం లేదు, నా ప్రయత్నాల్ని సఫలం పరచట్లేదు, నా పనులను దీవించట్లేదు, నేను కోరింది నాకు అనుగ్రహించట్లేదు, నేను ఆశించింది నాకు దక్కట్లేదని ఎంతో బాధపడుతూ జీవిస్తున్నావా? ప్రియ విశ్వాసి, ఈనాడు నువ్వు ఆశించిన సంతానాన్ని, నీవు కోరిన భాగస్వామిని నీకివ్వడం లేదని నువ్వు కన్నీరు కారుస్తున్నావేమో. ప్రియ దేవుని బిడ్డ, కన్నీరు కార్చకు, కృంగిపోకు, ఆశను విడిచిపెట్టకు. నీ దేవుడు నీ హృదయ వాంఛను తీర్చే సమయం రాబోతుంది. ప్రియులారా, ఆ దేవుడు మన చెయ్యి విడవడం లేదండి, మనకు సహాయం చేయకుండా ఉండట్లేదు. ఖచ్చితంగా సహాయం చేస్తాడు. కానీ మనమే దేవుని చెయ్యి విడిచిపెట్టి మనకిష్టమైన మార్గంలోకి వెళ్లే వారిమిగా ఉంటున్నాము. హృదయపూర్వకంగా పాపం చేస్తున్నాము. దేవునికి విరోధమైన జీవితాన్ని జీవిస్తూ ఆయనను ఎన్నోసార్లు దుఃఖానికి గురిచేశాము కదా. కాబట్టే మనకై మనము మన జీవితాలను నష్టపరుచుకుంటున్నామండి. చివరికి నాశనానికి గురవుతున్నాము. మనం ఎన్ని పాపాలు చేసినా, ఎన్ని చెడు కార్యాలు జరిగించినా ఆ దేవుడు మనల్ని నాశనం చెయ్యడండి. మనల్ని క్షమించాలని, మనల్ని ప్రేమించాలని, తన హక్కున చేర్చుకోవాలని ఆ దేవుడు ఎంతో ఎదురు చూస్తున్నాడు. దినమంతా మన విషయమై తన 2 చేతులు చాపి మనం తన యొద్దకు రావాలని ఎదురు చూస్తున్నాడు. కానీ మనమే దేవుని యొద్దకు రాకుండా, ఆయనకు ప్రార్థించకుండా, ఆయన వాక్యాన్ని ధ్యానించకుండా మనకిష్టమైన మార్గంలో వెళ్తున్నాము. ప్రియ దేవుని బిడ్డ, ఇంతవరకు మనం జీవించిన జీవితం చాలు. ఈ దినము నుండి దేవునికిష్టంగా బ్రతుకుదాము, దేవునికిష్టమైన కార్యములు చేద్దాము. తప్పకుండా దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఎందుకంటే ఆయన కనికరము గల దేవుడు గదా. ఖచ్చితంగా మన చెయ్యి విడిచిపెట్టడు. మనకు తోడయుండి మన జీవితంలో గొప్ప కార్యములు జరిగిస్తాడు. ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా? ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియా పరలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవా, సర్వాధికారములు కలిగిన మా యేసయ్య, మీ బంగారు పాదములకు లెక్కించలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, మమ్మను ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానమును బట్టి, మంచి శుభదినమును బట్టి మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, మీరు కనికరం గల దేవుడవు, జాలి గల దేవుడవు, కరుణ గల దేవుడవు గనుక పాపులమైన మమ్ములను చెయ్యి విడిచిపెట్టని దేవుడోగా, రక్షించే దేవుడోగా, కాపాడే దేవుడోగా మా జీవితంలో ఉన్నందుకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలను రక్షించిన దేవుడవు తండ్రి. ఫరో బానిసత్వం నుండి, ఐగుప్తీల కఠిన శ్రమల నుండి నీ బిడ్డల్ని కాపాడిన దేవుడో తండ్రి. వారి ఎడల గొప్ప కార్యములు చేసిన దేవుడవు. మీ ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు. ఈనాడు మమ్మను కూడా ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, వ్యాధి నుండి, బాధ నుండి రక్షించాలని మా కొరకై ఎదురు చూసే దేవుడోగా ఉన్నందుకు స్తోత్రములు. అయ్యా, మా చెయ్యి విడిచిపెట్టని దేవుడోగా, మమ్మను కనికరించి కాపాడే దేవుడోగా మా జీవితంలో ఉన్నందుకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. దయగల దేవా, ఎందరైతే ప్రియులు ఈ సమయాన ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి ప్రియులనందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడ్డలందరి చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. బిడ్డల్ని మీరు కాపాడండి దేవా. రకరకాల పనుల నిమిత్తం వెళ్తూ వస్తుండగా మీరే వారికి కావలసిన క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించండి దేవా. దుష్టు నుంచి, అపవాది నుంచి, శత్రువుల నుండి నీ బిడ్డలందరినీ కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నమ్మకమైన దేవా, బిడ్డల్ని మీరు రక్షించండి తండ్రి. మీరే వారి జీవితంలో గొప్ప రక్షణ కార్యం జరిగించండి దేవా. మీ వైపు ఆకర్షించుకోండి. మిమ్మల్ని సేవించే జనాంగంలో చేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృపగల దేవా, దయగల తండ్రి, మీ ప్రేమను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా, ఈ దినమున వివాహ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీరే వారికి తోడుగా ఉండండి దేవా. బిడ్డలకు సాటి అయిన సహాయాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, శ్రేష్టమైన సంబంధం కుదిరి ఘనంగా వివాహం జరిగేలాగన
మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు ప్రవ్వా ఎంతో మంది బిడ్డలకు వయసు వచ్చినప్పటికీ వివాహాలు జరగక వివాహాలు ఆలస్యమవుతున్నాయని ఎంతగానో బాధపడుచుండగా అట్టి వారి బాధలను మీరు తీర్చండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డల పట్ల మీరే గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సంతానం అందక బాధపడుతున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, భార్యాభర్తలైన వారిని మీరు ఆదరించండి దేవా. శ్రేష్టమైన గర్భఫలాన్ని వారికి బహుమానంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ప్రవ్వా ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. మీ చిత్తమైతే శ్రేష్టమైన ఉద్యోగాన్ని బిడ్డలకు దయచేయండి ప్రవ్వా. ఇంటర్వ్యూలకు వెళ్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. కాంపిటేటివ్ పరీక్షలు రాయాలని వెళ్తున్న బిడ్డలందరినీ మీరు కనికరించండి. రాకపోకలో క్షేమాన్ని దయచేయండి ప్రవ్వా. మంచి జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. రాసే హస్తాల్ని బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ప్రవ్వా నీ బిడ్డలైన వారు ఏ పని చేసినా ఎలాంటి ప్రయత్నం చేసినా మీరే వారికి తోడయ్యుండి అత్యధికమైన ఫలములను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. శత్రువుల నుండి అపవాది నుండి బిడ్డలందరినీ కాపాడమని వారి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. చిన్న బిడ్డలందరి చుట్టూ మీ దూతలను ఉంచండి దేవా. చిన్న బిడ్డల్ని మీ చేతుల నుంచి రక్షించండి దేవా. బిడ్డల్ని మీరు కాపాడండి దేవా. చిన్ననాటి నుంచే మిమ్మల్ని స్మరించే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా. వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి. యవ్వనస్తులను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. యవ్వన కాలంలో మిమ్మల్ని సేవించే బిడ్డలుగా ఉండటకు సహాయం దయచేయండి. వృద్ధాప్యంలో ఉన్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీరే వారిని పోషించండి, అక్కరలు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఉద్యోగాలు చేసుకుంటున్న సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి వారి పనుల నిమిత్తం వెళ్తుండగా మీరే తోడుగా ఉండి సహాయం చెయ్యండి దేవా. అయ్యా, బిడ్డలు ప్రమోషన్స్ కోసం ట్రాన్స్ఫర్స్ కోసం ఎదురు చూస్తుండగా మీరే వారిలో గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అధికారుల దృష్టికి నమ్మకస్తులుగా ఉండుటకు మీరే సహాయం చెయ్యండి దేవా. అలాగే ఈ దినమున దేవా, ఎందరైతే ప్రియులు పై చదువుల కొరకు ఉద్యోగాల కొరకు ఫారెన్ వెళ్లారని ప్రయాణంలో ఉంటున్నారో అట్టి వారి ప్రయాణాలను మీరు సఫలపరచండి దేవా. సకాలంలో క్షేమంగా వెళ్ళుటకు మీరే కృప చూపించండి దేవా. ప్రతి ఆటంకం నుండి అపాయం నుండి నీ బిడ్డల్ని రక్షించండి దేవా. బిడ్డలందరికీ చక్కని క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు గృహాలు లేక బాధపడుతున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన గృహాలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఎంతో మంది బిడ్డలు ఇల్లు అమ్మాలని కొనాలని, ల్యాండ్ అమ్మాలని కొనాలని, ఇతర వస్తువులు ప్రాపర్టీస్ భూములు అమ్మాలని కొనాలని ఎంతగానో ప్రయత్నాలు చేస్తుండగా వారి ప్రతి ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. బిడ్డలు ఎక్కడా మోసగించబడకుండా చక్కటి జ్ఞానాన్ని మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు ప్రవ్వా ఎంతో మంది బిడ్డలు రకరకాల అనారోగ్యాలతోటి బాధపడుచున్నారు దేవా. లేవలేని స్థితిలో ఉంటున్నారు దేవా. స్వస్థత రాక కన్నీరు కారుస్తున్నారు తండ్రి. అలాంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో బిడ్డల్ని తాకండి దేవా. సంపూర్ణంగా ముట్టి స్వస్థపరచండి, బాగు చెయ్యండి. బిడ్డలందరినీ సజీవులనుగా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. చిన్న బిడ్డలు స్కూల్స్కి ఆట స్థలాలకు వెళ్తూ వస్తుండగా మీరే వారిని కాపాడండి. వారి చుట్టూ మీ దూతలను ఉంచండి. దుష్టు నుంచి, అపవాది నుండి, శత్రువుల నుండి నీ బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ప్రేయర్ రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కష్టం ఏమిటో, వ్యాధి ఏమిటో, బాధ ఏమిటో సమస్తం మీకు తెలుసు దేవా. దయచేసి మీ సొంత సమయంలో బిడ్డలకు మీ గొప్ప సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులందరినీ కూడా మీరు ఆశీర్వదించండి దేవా. అయ్యా, ఈ సంవత్సరం అంతా బిడ్డలకు చక్కని క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంకా ఎందరైతే లోకంలో పాపంలో జీవిస్తున్నారో, వ్యర్థమైన వాటికి బానిసలుగా బ్రతుకుతున్నారో, విడుదల లేక కన్నీరు కారుస్తున్నారో అలాంటి వారిని ఈ సమయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, ప్రతి పాపం నుండి, చెడు నుంచి బిడ్డల్ని సంపూర్ణంగా విడిపించండి, రక్షించండి. మారు మనసు, పాపక్షమాపణ దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు సంతానం అందక బాధపడుతున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డల పట్ల మీరే శ్రేష్టమైన బహుమానం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, కృప చూపించండి, దయ చూపించండి, కనికరించమని ప్రార్థిస్తున్నాం. ఈనాడు మీ పరిచర్య చేస్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబాలను
మీరు దీవించండి. వారి సేవా పరిచర్యను మీరు ఆశీర్వదించండి. బిడ్డలు చేసే పరిచర్యలో ఉండే భయాలను బాధలను సంపూర్ణంగా దూరపరచండి. శత్రు భయాల నుండి ఆటంకాల నుండి నీ బిడ్డలందరినీ కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే కోర్టు సమస్యలతోటి, ల్యాండ్ సమస్యలతోటి, భూ తగాదాలతో, వివాదాలతో బాధపడుచున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. బిడ్డలందరి పట్ల సంపూర్ణమైన న్యాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు, స్తోత్రాలు. ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా చేసే శక్తి గల దేవుడువని నమ్ముచూ స్తుతిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొని పొందుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. ప్రియ సహోదరి సహోదరుడా, దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈనాడు మీ బాధ ఏమిటో, మీ కష్టం ఏమిటో, దేని గురించి మీరు చింత కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతిదినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను. దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు. ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి. ప్రియులారా, ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ప్రియులారా, ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక. మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్తుతించుదాం. అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయుండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.